అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన మనం భేటీ అవుదాం, అనేక సమస్యలు ఉన్నాయి మన మధ్య, వాటన్నింటినీ కూడా చర్చించుకుందాం, సావధానంగా పరిష్కరించుకుందాం అని రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడంతో డేటు వెన్యూ మీరే చెప్పండి, నేనే మీ దగ్గరికి వస్తాను, టైం కూడా మీరే చెప్పండి, ఆ టైంకి నేను వస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు యాక్చువల్లీ పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఒక సాధారణ మండల స్థాయి నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిలో ఉన్న ఫైర్ని గుర్తించి పొలిటికల్గా ఆయనకున్న సబ్జెక్ట్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు అతన్ని ఎంకరేజ్ చేశారు, పైకి తీసుకొచ్చారు. అతనికి జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్గా అతనికి సపోర్ట్ చేశారు. 2009లో పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. 2014లో కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోదామన్నా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సరే ఇక్కడ పార్టీ పరిస్థితి బాగోలేదులే వెళ్ళండి అని. అలా చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లా, ఈయన శిష్యుడే ఆయన, ఎమ్మెల్యేగా కానీ ముఖ్యమంత్రిగా కానీ. ఆ కృతజ్ఞత రేవంత్ రెడ్డి గారిలో ఉంది, ఆ అభిమానం చంద్రబాబు గారిలో ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా పాజిటివ్ సానుకూల అంశాలే చర్చకు వస్తాయి. పైగా తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏమిటి అనేది చంద్రబాబు గారికి తెలియదు కాదు, బహుశా ఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు కాక, కానీ తెలంగాణ పరిస్థితి చంద్రబాబు గారికి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు మొత్తం తెలుసు, అక్కడ పార్టీ ఉంది, అక్కడ పార్టీని కాపాడారు, అక్కడ నియోజకవర్గాల్లో తిరిగారు, మొత్తం అంతా కూడా తెలిసిన వ్యక్తి. కాబట్టి చంద్రబాబు గారికి అవసరమైతే రేవంత్ రెడ్డి గారికి పరిపాలనాపరమైన సూచనలు కూడా ఇవ్వగలరు. ఇది ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా విభజన సమస్యలు అనేకం ఉన్నాయి రెండు రాష్ట్రాలకు మధ్య. నీటి పంపిణీ మొదలుకొని, విద్యుత్ పంపిణీ మొదలుకొని, బకాయిల చెల్లింపులు మొదలుకొని, ఉద్యోగుల పంపిణీ మొదలుకొని, ఉమ్మడి ఆస్తులు విభజించుకునే వరకు అనేక విషయాలు ఇద్దరు కూడా చర్చించుకోవాల్సి ఉంది. నిన్న మొన్న మంత్రి నారాయణ గారు చెప్పారు, 5,400 కోట్లకు పైగా తెలంగాణ నుంచి మనకు బకాయిలు ఉన్నాయి అన్నారు. గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇదే డిస్కషన్ జరిగింది. తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇవ్వాలి, కరెంటు బిల్లులు డబ్బులు ఇవ్వాలి, విద్యుత్ వాడేసుకున్నారో డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారు. సో గతంలో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు, అక్కడ కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 2 సార్లు కలుసుకున్నారు. వీళ్ళు 2 సార్లు ఏంటి 3 సార్లు కలుసుకున్నారు. ఈ రకరకాల అంశాల మీద చర్చించారు, కానీ ఒక కొలిక్కి రాలా. పైగా నీటి గొడవలు జరిగాయి. నాగార్జున సాగర్ దగ్గర అటువైపు తెలంగాణ పోలీసులు, ఇటువైపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మోహరించారు 2016, 2017 ఆ టైంలో. నీటి గొడవలు కూడా చాలా గట్టిగా జరిగాయి. ఏ పంపిణీలు జరగలేదు, చర్చలు కూడా సానుకూలంగా ముగియలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో మాట్లాడారు, కలిశారు. కేసీఆర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు వచ్చారు. సో అంటే గత ప్రభుత్వాలు, గత పాలకులు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఉభయ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం, వాటాలు విభజన కోసం, ఆస్తుల పంపకాల కోసం గతంలో ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయ్యారు. మరి ఇప్పుడు ఫెయిల్ అయితే ఇంకా ఎన్నాళ్ళకి కూడా ఇంకా మీటింగ్లో ఫెయిల్యూర్స్ అయితే జనం నమ్మరు, జనానికి విసుగొస్తుంది. సో అందుకే ఇప్పుడు ఒక పరిష్కారం దొరకాలి. ఉమ్మడి ఆస్తుల విభజనతో సహా కీలకమైన అంశాల్లో ఎవరి నిర్ణయాధికారం అనేది పరిష్కారం దొరకాలి. సో దానికోసమే వీళ్ళిద్దరూ భేటీ అవుతున్నారు. విద్యుత్ బకాయిలు, నీటి వాటాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు. యాక్చువల్లీ నీటిలో కూడా కృష్ణా బేసిన్లో కూడా ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు, తెలంగాణకు 399 టీఎంసీలు అనేసరికి లేదు మాకు అన్యాయం జరుగుతుంది, నీటిలో మాకు 50% అబవ్ కావాలి అని చెప్పి వాళ్ళు గత ప్రభుత్వం కృష్ణా బేసిన్కు లేఖ రాశారు. దాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోవాలి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అటువంటి డిమాండ్లు ఉన్నాయా, గోదావరి కృష్ణా జలాల విషయంలో ఏమైనా పర్టికులర్గా కొన్ని డిమాండ్లతో రేవంత్ రెడ్డి గారు వస్తారా, లేదా ఇద్దరి మధ్య చర్చలు ఎంత సానుకూలంగా ముగుస్తాయి అనేది సగటు 2 రాష్ట్రాల అభిమానులకు కూడా ఒక ఆశ అయితే ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే తను చంద్రబాబు గారితో కలిసినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పిన మాట వినాల్సి వస్తుంది. సో ఉమ్మడి ఆస్తుల విషయంలో లేదంటే అంటే ఇవన్నీ సెన్సిటివ్ అంశాలు. ఈ 2 రాష్ట్రాల విభజన సమస్యలు పరిష్కరించుకోవడం, ఆస్తులు పరిష్కరించుకోవడం, పంచుకోవడం అనేది చాలా సెన్సిటివ్ అంశం.
అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో ఈ సెన్సిటివ్ వ్యవహారంలో ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త తెలంగాణ తగ్గిన ప్రత్యర్థులందరూ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఇదిగో ఆంధ్ర పాలకులకు అప్పచెప్పేశారు, ఆంధ్ర పాలకులకు దాసోహం అయిపోయాడు ఈయన, తెలంగాణ ద్రోహి, తెలంగాణ అన్యాయం అని. ఖచ్చితంగా ఆయన మంచి చేసినా అదే అంటారు, ఆయన చెడు చేసినా అదే అంటారు. ఖచ్చితంగా ఆ విమర్శలు అయితే వస్తాయి. ఒకవేళ ఏమీ చేయకపోతే చంద్రబాబు గారి మీద మాట వస్తుంది, ఇదిగో చంద్రబాబు గారు తన శిష్యుడు తెలంగాణలో సీఎంగా ఉన్నా సరే ఏమీ సాధించలేకపోయాడు అని. సో అందుకే ఇద్దరి మీద కూడా బాధ్యతలు ఉన్నాయి, ఇద్దరి మీద కూడా ఒక రకమైన ఒత్తిడి ఉంది. సో 6వ తేదీన జరగబోయే భేటీ అందుకే కీలకం. అనేక సమస్యలు వీళ్ళు చర్చించుకోవాలి. సో ఆ సమస్యలు ఏమిటి, ఎప్పటి నుంచి ఇలా అపరిష్కృతంగా ఉన్నాయి అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియో రేపు సాయంత్రానికి చేస్తాను. చాలా అంశాలు ఉన్నాయి, చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంది. నీటి వాటాలు, విద్యుత్ పంపిణీలు, ఉద్యోగుల పంపిణీలు, ఉమ్మడి ఆస్తుల పంపకాల్లో గొడవలు పెట్టుకునే వరకు ఉంది. సో అదేంటనేది నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ.